మీల్ మేకర్ యూజ్ చేసి పాలక్ పన్నీర్ లాంటి మంచి కర్రీ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. నాకు చాలా చాలా ఫేవరెట్ అనమాట. ముందుగా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో వెల్లుల్లి, జీలకర్ర 2 దంచుకొని వేసుకోండి. నేను ప్రతి కూరలో మాక్సిమం ఇది ఇలా వేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే దానివల్ల వచ్చే టేస్ట్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ చాలా అంటే మనకు ఆ ఫుడ్ని ఇంకా తినేలాగా చేస్తుంది. అండ్ వెల్లుల్లి మనకి హెల్త్ కూడా మంచిది కదా. సో అట్లా మోస్ట్లీ రోజులో ఒకసారైనా నేను అది యూజ్ చేస్తాను అనమాట. సో ఇలా పాన్ పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో 4-5 వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేసి దంచి అది వేసేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకుని ఒక చిన్న ఆనియన్, ఇంకా సన్నగా కట్ చేసుకున్న 5 కారం చిల్లీ ఉంటుంది కదా, గ్రీన్ చిల్లీ, అది వేసుకున్నాను. మీ కారంని బట్టి చిల్లీస్ని పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ఇక్కడ పన్నీర్కి బదులు మనము ఇక్కడ సోయా చంక్స్ యూజ్ చేస్తున్నాము. హాట్ వాటర్లో ఒక 15 మినిట్స్ నానబెట్టి పెట్టాను అనమాట. ఆ సోయా చంక్స్ మొత్తం వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 1 కప్ ఆఫ్ పాలకూర తీసుకున్నాను. పాలకూర తీసేసుకొని దానిపైన సాల్ట్ వేసేసి మూత పెట్టి మొత్తం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ పైన వదిలేసాను అనమాట. ఆ తర్వాత తీసి కలిపేసుకుంటే టేస్టీ పాలకూర సోయా చంక్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనం ఇది ఏమంటారో ప్రోటీన్ ఎక్కువ కావాలి, రక్తం ఐరన్ కోసం మనం పాలకూర తింటాం కదా, అట్లాంటి టైంలో ఇది సూపర్ కాంబినేషన్. నాకైతే చాలా చాలా ఇష్టం అండ్ చాలా బాగుంది. మీరు తినేటప్పుడు దీంట్లో కొద్దిగా లెమన్ పిండుకోండి, అది చాలా ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది.